అసలు అనుకుంటున్నారు భయపడ్డాడేమో జగ్గారెడ్డి అని. జైలుకెళ్తే వచ్చిన రోజు చెప్పినా కేసీఆర్ హరీష్ రావు నాకు నువ్వు సువ్వలు చూపెట్టినావు, నేను నీకు సుక్కలు చూపెడతా. కాంగ్రెస్ పార్టీ నీకు సుక్కలు చూపెడుతుంది. రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా నిలబడలేక పోలీసులతో అండబెట్టి, ఆ పోలీసుల అండతో నీదొక రాజకీయమా, నీదొక రాజకీయమా? హరీష్ రావు, నేను నీ సిద్దిపేటకు వస్తా, పోలీసులు లేకుండా వస్తా. నువ్వు మగోళ్ళు అయితే పోలీసులు లేకుండా సంగారెడ్డికి రా, నీ తలను చూపెడతా. నువ్వు మగాడివైతే రా బయటికి. చింత ప్రభాకర్ నువ్వు ఒక రంగవి, నువ్వానా రాజకీయం అంటే వచ్చేది. సోదరులారా, కార్యకర్తలారా, ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా 2019లో ఈ రాష్ట్రంలో మనం అధికారం తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొస్తాం. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.